అయితే సాంగ్ బాగా వచ్చినట్టే కదా? ఇంకా డౌట్ ఏంటి బంగారం? అద్దిరిపోయింది, సూపర్. నేను ఇందాకే డైరెక్టర్తో మాట్లాడాను. ఇన్నాళ్ళు ఇలాంటి అమ్మాయిని ఎక్కడుంచవయ్యా అన్నారు అంటే నీ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉందో ఒకసారి ఆలోచించుకో. అవునా? చాలా హ్యాపీగా ఉంది లంకేష్. అప్పుడేమైంది? అసలు న్యూస్ చెప్తాను విను. మన ముంబై డైరెక్టర్తో కూడా మాట్లాడాను. నీ క్లిప్పింగ్స్ చూసి ఎప్పుడు అమ్మాయిని తెస్తున్నావు, ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేద్దామని అడుగుతున్నాడు. నిజమా? ఒక్క సాంగ్ తో అదే రిలీజ్ కాకముందే ఇంత పాపులర్ అయిపోయానంటే ఇక సాంగ్ రిలీజ్ అయితే అయ్యి బాబోయ్, ఊహించుకుంటేనే ఏదేదో అయిపోతుంది. ఇక్కడే ఇలా ఉంటే ఇక ముంబైలో అడుగు పెడితే ఏమైపోతావు బంగారం? నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్తానా అన్నట్టుంది. అవును, ఈ వీడియో ఇక్కడెక్కడ రిలీజ్ అవ్వదు కదా? లేదు లేదు, ఓన్లీ ఇన్ అబ్రాడ్. ప్రొడ్యూసర్ మనకు చెప్పాడు కదా. అయితే ఓకే, లేకపోతే ఇక్కడ మా వాళ్ళు చూస్తే మళ్ళీ లేనిపోని గొడవలు. ముంబై పోయి హీరోయిన్ అవ్వబోతూ ఇంకా ఇంట్లో వాళ్ళకి భయపడతావేంటి సియా? ఇక నిన్ను ఎవరు ఆపలేరు. థ్యాంక్స్. ఏంటి సియా, చాలా ఆనందంగా ఉన్నావు? అదా, లంకేష్ ఇప్పుడే ఫోన్ చేశాడక్క. వీడియో చాలా బాగా వచ్చిందంట. అవునా? కంగ్రాట్స్. నాకు తెలుసు సియా, అందుకే నేను నిన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నా. కానీ నీకే ఇంకా నా మీద నమ్మకం లేదు. అయ్యో అదేం లేదక్క. నమ్మకపోతే ఇప్పుడు ఈ విషయం నీతో చెప్తానా? నా కల నెరవేరింది, చాలా హాయిగా ఉంది. ఇంతటితో ఆగిపోకూడదు సియా, నువ్వు పెద్ద హీరోయిన్వి కావాలి. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, ఇలా ఎన్ని వుడ్లుంటే అన్నిట్లో హీరోయిన్ అయిపోవాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క. దీని మొహానికి హీరోయిన్ అవ్వాలంట. 2 రోజుల్లో హోమం పెట్టుకొని ఇది హీరోయిన్ అవుతుందో హోమంలో కూర్చుంటుందో చూద్దాం. ఏంటి ఆవిడతో మాటలు? అదా, లంకేష్ ఫోన్ చేశాడక్క. సాంగ్ బాగా వచ్చిందంట, అదే విషయం చెప్తున్నాను. ఎందుకు ప్రతి విషయం తనకి చెప్తావు? తనని నమ్మొద్దని చెప్పాను కదా. మరీ అంత చెడ్డదేం కాదులే అక్క. షూటింగ్ విషయం ఇంట్లో చెప్పలేదు, ప్రతి దాంట్లో నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చింది. అది కాదే. ఏం కాదులే అక్క, నువ్వు టెన్షన్ పడకు. ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేసి మాట్లాడాలి. ఇప్పుడే వస్తాను. సియా, పిచ్చి మొహంది, ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఇంకా తెలియడం లేదు దీనికి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నిన్న ఇక్కడ షూటింగ్ జరిగింది కదా? అవును సార్. ఆ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ మీకు తెలుసా? తెలీదు సార్. అందులో ఒక ఆవిడ డాన్స్ చేసింది, ఆమె గురించి మీకు తెలుసా? తెలీదు సార్. ఏమైంది సార్? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు. లొకేషన్ కోసం కాంటాక్ట్ చేసిన మేనేజర్ నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళ నెంబర్ ఇవ్వండి. నిన్న మీరు ద్వారకా రిసార్ట్లో షూటింగ్ చేశారు కదా, ఆ ప్రొడ్యూసర్ గారు ఫోన్ నెంబర్ ఇస్తారా? అలా నెంబర్లు ఇవ్వరండి. ఇంతకు మీరెవరు? ఆ రిసార్ట్ నాదేనండి. ఏదైనా విషయం ఉంటే నాతో చెప్పండి, ఆయన డైరెక్ట్గా మాట్లాడరు. సరే, ఆ హీరోయిన్ పేరేంటో చెప్తారా? అది చెప్పడంలో ప్రాబ్లం లేదండి, ఎలాగో రిలీజ్ అయ్యాక చూస్తారు కదా. పేరు సియా. ఏంటి
ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఆ, ఏం లేదు. ఫోన్ నెంబర్ మాత్రం అడగండి. హీరోయిన్ల ఫోన్ నెంబర్లు అస్సలు ఇవ్వకూడదు. సియా హీరోయిన్గా చేయడం ఏంటి? ఏం జరుగుతుంది? ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడితే గానీ అసలు విషయం తెలీదు. హలో, చెప్పండి సార్. నిన్న రిసార్ట్లో షూటింగ్ జరిగింది కదా? అవును సార్. ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ డీటెయిల్స్ కావాలి నాకు అర్జెంటుగా. ఎందుకు సార్? తీసుకో, నేను చెప్తాను. ఓకే సార్, ఇప్పుడే తెలుసుకొని చెప్తాను. హలో. సార్, నేను సియాన్ మాట్లాడుతున్నాను. హా సియా, చెప్పమ్మా. సార్, ఒకసారి ప్రొడ్యూసర్ గారి నంబర్ ఇస్తారా? మాట్లాడాలి. విషయం ఏంటమ్మా, నాతో చెప్పు. ఏం లేదు సార్, సాంగ్ బాగా వచ్చిందని అందరూ అంటున్నారు. ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్దామని. థ్యాంక్సే కదమ్మా, నువ్వు చెప్పావని చెప్పి నేనే చెప్పేస్తానులే. సార్, ఇంకో విషయం, సాంగ్ ఎప్పుడు చూపిస్తారో చెప్తే స్టూడియోకి వస్తాను. దానికోసం స్టూడియో వరకు రావడం ఎందుకమ్మా? రేపు రిలీజ్ అవుతుంది కదా, డైరెక్ట్గా టీవీలోను ఫోన్లోను చూసుకోవచ్చు. అదేంటి సార్, మన ఇండియాలో రిలీజ్ కాదన్నారు? ఎందుకు రిలీజ్ కాదమ్మా? మన దేశంలో మన భాషలో చేసింది ఇక్కడ రిలీజ్ కాకపోవడం ఏంటి? లేదు సార్, ఇక్కడ రిలీజ్ కాదని చెప్పారు, అందుకే యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాను. లేదమ్మా, మేమెవ్వరికి అలా చెప్పలేదు. హలో హలో. హలో స్వీటీ. స్వీటీ లేదు, చింతకాయ తొక్కలేదు. నా బతుకే చింతకాయ పచ్చడైపోయేలా ఉంది. ఇప్పుడు ఏమైంది బంగారం? బంగారమా నీ బొందా? నా సాంగ్ ఇక్కడ రిలీజ్ అవ్వదు అన్నావు, ఇక్కడే రిలీజ్ చేస్తున్నారంట. లేదే, రిలీజ్ చేయమని మనకు మాట ఇచ్చారు కదా, అలా ఎలా రిలీజ్ చేస్తారు? అయినా ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడే మేనేజర్ చెప్పాడు. ఇక్కడ గనుక రిలీజ్ అయితే నా బతుకు బస్టాండే. ఏదో ఒకటి చేయి లంకేష్. ఏడవకు, నేనున్నాను కదా. ఇప్పుడే ప్రొడ్యూసర్తో మాట్లాడతా. ఓకే. ఇప్పుడేం చేయాలరా దేవుడా? సినిమా హీరోయిన్ అయ్యాక ఏదో తెలిసినా పర్వాలేదు, ముందే రిలీజ్ అయ్యి ఇంట్లో తెలిస్తే ఇక్కడి నుంచి గెంటేస్తారు, నాన్న చంపేస్తారు. ఇప్పుడేం చేయాలి? చెప్పు లంకేష్, ప్రొడ్యూసర్తో మాట్లాడావా? ఏమన్నారు? లేదు సియా, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడు ఎలా? ఏదో ఒకటి చెయ్యి, ఆ సాంగ్ మాత్రం బయటికి రావద్దు. డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడమంటే నేను వేరే ఊరొచ్చాను, పొద్దును గాని రాను. ఒక పని చెయ్యి, ప్రొడ్యూసర్ ఎక్కడున్నాడో అడ్రస్ ఇస్తాను, నువ్వే వెళ్ళి మాట్లాడు. నేనా? ఏం కాదు, ప్రొడ్యూసర్ చాలా మంచోడు, నీ ప్రాబ్లం చెప్తే అర్థం చేసుకుంటాడు. కానీ నా వల్ల కాదు లంకేష్, నేను మాట్లాడలేను. అలా అంటే ఎలా సియా? నేను అందుబాటులో లేను, లేదంటే నేనే వెళ్ళి మాట్లాడుండేవాణ్ణి కదా. అడ్రస్ పంపిస్తున్నాను, వెళ్ళి మాట్లాడు. లంకేష్ ప్లీజ్. నువ్వు వెళ్తున్నావు, మాట్లాడుతున్నావు, అంతే. లేదంటే సాంగ్ రిలీజ్ చేసేస్తారు, నీ ఇష్టం. బాగా ఇరుక్కున్నాను, ఇప్పుడేం చేయాలి? అక్కా, అక్కా, సియా, అక్కా, ఏంటి, ఏమైంది? అక్కా, అది చెప్పు. కొంపలు అంటుకున్నాయక్క. ఏంటి, ఏమైంది?
మన దేశంలో మన భాషలో చేసింది ఇక్కడ రిలీజ్ కాకపోవడం ఏంటి? నేను వేరే ఊరొచ్చాను. పొద్దున గాని రాను. ఒక పని చెయ్యి, ప్రొడ్యూసర్ ఎక్కడున్నాడో అడ్రస్ ఇస్తాను, నువ్వే వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు ఆ సాంగ్ రిలీజ్ చేస్తే ఏమవుతుందోనని భయంగా ఉందక్క. ఇదిగో ఇలాంటిది ఏదైనా జరుగుతుందేమోనని వద్దని చెప్పాను. వినిపించుకోలేదు కదా. ఇప్పుడేమైందో చూడు. అక్క, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అది బయటికి రాకుండా చూడాలి. ఇప్పుడు బయటికి వెళ్తే మళ్ళీ ఎక్కడికి ఏంటి అని 100 ప్రశ్నలు అడుగుతారు. నేను అడ్రస్ చెప్తాను, నా బదులు నువ్వు వెళ్ళి ప్రొడ్యూసర్తో మాట్లాడక్క. నేను వెళ్ళి మాట్లాడతాను. అక్క ప్లీజ్ అక్క, చాలాసార్లు నన్ను ప్రాబ్లం నుంచి గట్టెక్కించావు. ఇప్పుడు కూడా నువ్వే ఆదుకోవాలి ప్లీజ్ అక్క. నాకన్నా కూడా నువ్వే బాగా మాట్లాడి ఒప్పించగలవు. ప్లీజ్ 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 అక్క. ఇంత రాత్రి పూట ఎక్కడికని వెళ్ళి మాట్లాడను? ఎవరితో మాట్లాడను? సరే అక్క, అడ్రస్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి ప్రొడ్యూసర్ అని అడిగితే ఎవరైనా చెప్పేస్తారు. ప్లీజ్ అక్క, తెల్లవారితే రిలీజ్ చేసేస్తారు. ఇప్పుడే వెళ్ళి మాట్లాడాలి. అసలు వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. ఒప్పుకోకపోతే ఏమవుతుందో ఏమో. అక్క, నువ్వు వెళ్ళి మాట్లాడక్క నా కోసం ప్లీజ్. నీతో ఒక్క తలనొప్పి కాదు నాకు. వెళ్ళొస్తా. ఈలోగా నువ్వు ఊరికి కంగారు పడిపోయి ఇక్కడ ఎవరికి విషయం చెప్పకు, ముఖ్యంగా ఊర్మిళకి. సరే అక్క. సరే, అడ్రస్ ఇవ్వు. అమ్మయ్యా. వైదేహి, ఏమ్మా దేవాంశుని చూసావా? లేదు బామ్మగారు. ఇంత రాత్రి వరకు ఇంటికి రాకుండా ఏం చేస్తున్నాడు? అవును, నువ్వెక్కడికి వెళ్తున్నావమ్మా? బామ్మగారు, అది అర్థమైంది. అనంతతో మాట్లాడడానికి వెళ్తున్నావు కదా, సరే వెళ్ళు. అన్నా, నేను చెప్పిన అడ్రస్కి త్వరగా పోనివన్నా. అన్నా, ఇంకా ఎంత టైం పడుతుంది? అక్కడ కనిపించేదానమ్మా. ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు. ఏం లేదని చెప్పడంలో కూడా టెన్షనే కనిపిస్తుంది. అయినా నా దగ్గర దాస్తున్నావా? నీ గురించి తెలిసినా ఇంట్లో చెప్పకుండా ఉన్నా. అయినా నా మీద నమ్మకం లేదా? మీకు చెప్పకపోయినా అది దాగేలా లేదు. షూటింగ్కి ముందు ఇక్కడ సాంగ్ రిలీజ్ చేయమని చెప్పి షూటింగ్ అయిపోయాక ఇక్కడ కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అవునా? ఎంత పని అయిపోయింది? మరి ప్రొడ్యూసర్తో మాట్లాడావా? ఫోన్లో దొరకడం లేదు, అందుకే అక్కని పంపించాను. ఎక్కడికి? ప్రొడ్యూసర్ దగ్గరికి మాట్లాడడానికి. అయ్యో, ఈ టైంలో అక్కని పంపించావా? ఆ చోటు మంచిది కాదమ్మా. అక్కడ మనుషులు మంచివాళ్ళు కారు. ఏమో, అంతకు మించి వేరే దారి దొరకలేదు. మా అక్క మీద నమ్మకం ఉంది.
ఎలాగైనా ఒప్పించుకొస్తుంది. ఏంటి ఒప్పించేది? వెళ్ళింది తిరిగి రాదు, వచ్చినా వెళ్ళింది వెళ్ళినట్టు తిరిగి రాదు. అక్కడ దాని చాప్టర్ క్లోజ్, వీడియో రిలీజ్ అయ్యి ఇక్కడ నీ చాప్టర్ క్లోజ్. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఇదిగో అన్నా. మంచిదమ్మా. ఏంటి పాపా, పార్టీకి డ్రెస్లో వచ్చావేంటి? అది నేను పార్టీకి వచ్చావా? ఏంటి డ్రెస్సు? మా చెల్లి. ఏంటి పాపా, ఏంటి ఇలా వచ్చావు? చాలా హాట్గా సెక్సీగా రావాలి. నువ్వు ఉండు. అమ్మా చెప్పమ్మా, నేనే ప్రొడ్యూసర్ని. ఏం కావాలో చెప్పు. అది మా చెల్లి. వినిపించలేదు. అది రామా, ఇలారా. చెప్పమ్మా చెప్పమ్మా, ఏం కావాలి? అది ఆ రోజు. అయ్యో, అస్సలు వినిపించలేదు. రామా రామా, అరే రామా. ఏంటి విషయం? నేను సియా అక్కనండి. నిన్న షూటింగ్ చేశారు కదా. ఇది మా చెల్లెలి జీవితానికి సంబంధించిన విషయం అండి. ఏమాత్రం బయటికొచ్చినా తన జీవితం నాశనమైపోతుంది. దయచేసి దాన్ని ప్రసారం చేయొద్దు. నువ్వు ఇంతలా బతిమలాడుతున్నావంటే ఎలా చేస్తానమ్మా? అస్సలు చేయను. కాకపోతే నువ్వు నా కోసం ఒకటి చేయాలి.
రండ్రా అన్నా రాయ్ నిన్ను